ఓకే, వాయిస్ వస్తుందమ్మా. ఎగ్జామ్ అయిపోయిందమ్మా. హలో, మ్యాథ్స్ ఎగ్జామ్ సార్. రాసావు బాగా? ఎప్పుడు పెట్టారు? ఏ టైంలో పెట్టారు ఎగ్జాము? మాకు పెట్టలేదు సార్. మాకు పెట్టలేదు. 9 to 12 పెట్టలేదు ఎగ్జామ్. కొంచెం గట్టిగా మాట్లాడ, వినపడతల్లా. మాకు పెట్టలేదు సార్ ఎగ్జామ్. పెట్టలేదా మీకు? మాకు పెట్టలేదు. మాకు తెలీదు సార్, తెలీదు. ఫాలో అవ్వట్లేదు క్లాసెస్ నువ్వు? మా క్లాసెస్ వెళ్తున్నా, ఓన్లీ మెటీరియల్స్ లో చదవమంటున్నారు. సరే, ఒక 2 minutes ఆగు, వీళ్ళు కూడా వస్తున్నారు. వీళ్ళు రాగానే ఇంగ్లీష్ అంటే ఎగ్జామ్ వాళ్ళకి, నెక్స్ట్ ఎగ్జామ్ ఇంగ్లీష్ డిస్కస్ చేద్దాం. ఓకే? ఏ ఎగ్జామ్ అమ్మా ఇప్పుడు? ఆకాంక్ష, ఏ ఎగ్జామ్ ఇప్పుడు మీకు? సార్, ఏ ఎగ్జామ్ ఇప్పుడు మీకు? ఇంగ్లీష్ సార్. మ్యాథ్స్ అయిపోయింది. మ్యాథ్స్ అయిపోయిందా? ఎట్లా ఇచ్చారు పేపరు? బాగానే ఇచ్చారు సార్, ఈజీ. మార్క్స్ 25 మొత్తం ఎంసీక్యూసే సార్, ఒకటి కూడా క్వశ్చన్ లేదు. పోయినసారి అయితే 15 బిట్స్ 15 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇప్పుడైతే మొత్తం ఎంసీక్యూసే 25. ఈజీగానే. ఒక క్వశ్చన్ ఏమో కనపడకుండా ఇస్తే అది మళ్ళీ చూపించారు 12 కి, అదే లేట్ అయింది. రాసారా మరి? రాసాం సార్. ఓకే, ఇంగ్లీష్ కూడా ఇక అలాగే ఉంటదమ్మా ఎగ్జామ్ మీకు. ఓకే, హలో, ఇంగ్లీష్ కూడా ఇలాగే ఉంటది ఎగ్జామ్ మీకు. ఇంకా ఇంగ్లీష్ ఏ టాపిక్? ఇంగ్లీష్ చాలా ఉన్నాయి, నేను పంపిస్తాను, ఆగండి. ఇప్పుడు మ్యాథ్స్ లో ఏ టాపిక్స్ అయిపోయినాయమ్మా? మ్యాథ్స్
సార్ మ్యాథ్స్ లో ఏమేమి నెంబర్ సిస్టమ్, పాలిమర్స్, హెరాన్స్ ఫార్మ్. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? వినిపిస్తుంది. నెంబర్ సిస్టమ్స్, పాలినామియల్స్, కోఆర్డినేట్ జామెట్రీ, లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రాన్స్ఫార్మ్ ఈ 5 ఉన్నాయి సార్. ఓకే, ఒకసారి చూద్దాం. 9th మ్యాథ్స్ లో ఆంధ్రప్రదేశ్ బోర్డ్. స్క్రీన్ కనిపించట్లేదు సార్. ఆకాంక్ష నీ వాయిస్ బ్రేక్ అవుతుంది. చూడండి ఏమేమి కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు మీకు ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బోర్డు క్లాస్ 9 మ్యాథ్స్ సిలబస్. దీనిలో రియల్ నెంబర్స్ అయిపోయిందా? రియల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ సార్. రియల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కాదులే, నెంబర్ సిస్టమ్. అంటే మాకు నెంబర్ సిస్టమ్ లో అదొక టాపిక్. పాలిమర్స్ ఫ్యాక్టరైజేషన్ లేదు. ఫ్యాక్టరైజేషన్ లేదు, ఓన్లీ పాలినామియల్స్ చెప్పారా? ఎలిమెంట్స్ జామెట్రీ అయిపోయిందా? కోఆర్డినేట్ జామెట్రీ, ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ కాదు. కోఆర్డినేట్ జామెట్రీ, లైన్స్, యాంగిల్స్, ఎలిమెంట్స్ జామెట్రీ అయిపోయింది. లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ చేయాలి. జామెట్రీ లేదు సార్. ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ లేదు సార్ మాకు. చూద్దాం ఎలిమెంట్స్ ఆఫ్ జామెట్రీ. యూక్లిడ్ ఫార్ములా, నాన్ యూక్లిడ్ ఇది లేదా? ఇది ఆహా లేదు. మాకు ఇది అసలు లేదు చాప్టర్. చెప్పలేదేమోనమ్మా. మాకు అసలు చాప్టర్ లేదు సార్. ఇప్పుడు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోండి, అది చెప్తాము. దానిలో చెప్పడానికి టెక్స్ట్ బుక్ లేదు అంటారా? సార్ మా దగ్గర ఉన్న లెసన్స్ చెప్పమంటారా? నెంబర్ సిస్టమ్స్, పాలిమర్స్, కోఆర్డినేట్ జామెట్రీ, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్, ఇంట్రొడక్షన్ టు EUCLID ఏదో ఉంది సార్. అది జామెట్రీ అదొకటి ఉంది. లైన్స్ అండ్ యాంగిల్స్, ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, ఏరియా ఆఫ్ parallelogram and triangles, circles, construction, Heron's formula, surface area, volumes, probability, ఇంకోటి ఏదో ఉంది సార్ ఎస్ తో, STATISTICS. 9th చాప్టర్ ఉంది సార్ ఇందులో. స్టాటిస్టిక్స్ ఇవి ఉన్నాయి. వీటిలో నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం. ఇంగ్లీష్ మీరు చదువుకుంటారుగా, ఈవినింగ్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం ఇంగ్లీష్ అనేది. ఇప్పుడు మ్యాథ్స్ క్లాస్ ఇంగ్లీష్ చెప్పండి సార్ మాకేమన్నా. అంటే గ్రామర్ పార్ట్. గ్రామర్ పార్ట్ అంటే టెస్ట్ పెడతాం మీకు. టెస్ట్ ఓకే రాస్తారా? సార్ రాస్తాం సార్. ఏ టాపిక్స్ ఉన్నాయి? గ్రామర్ పార్టా సార్? omission, tenses, సార్ నేను మీకు ఒకటి పంపించాను చూడండి. అది పారాగ్రాఫ్ రైటింగ్ వచ్చిందా సార్? పారాగ్రాఫ్ రైటింగ్ ఒకటి, స్టోరీ రైటింగ్ ఒకటి. ఇప్పుడు అవన్నీ ఉండవు కదా సార్? స్టోరీ రైటింగ్, పారాగ్రాఫ్ రైటింగ్ అవన్నీ రైటింగ్ లోనే ఉండవు ఇంకా మల్టిపుల్ చాయిస్ మొత్తం. ఇంకా ఎంసీక్యూస్ ఏగా, ఎంసీక్యూస్ లో స్టోరీ రైటింగ్ రాయమని ఉండదు. మొత్తానికి భలే ఉందమ్మా ఎగ్జామ్ రైటింగ్. ఇది మాత్రం భలే ఉంది సార్. దీనికంటే యూనిట్ 1 కొంచెం కష్టంగా ఉంది. క్వశ్చన్ ఆన్సర్స్ ఒక 5-6 ఇచ్చారు, ఇప్పుడు 5 కూడా లేవు.
గ్రామరే చూపించండి సార్, ఇంకా అదంతా వాళ్ళు ఇంకా గ్రామరే బిట్స్ లా ఇవ్వాలి, లేకపోతే లెసన్స్ లో నుంచి ఏమైనా బిట్స్ లా ఇస్తారు. దేని మీద చేద్దాం అమ్మా? ఏంటి సార్? వెర్బ్ అగ్రిమెంట్ మీద చేద్దామా? క్వశ్చన్ ఫార్మేషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ సెంటెన్సెస్, రిలేటివ్స్, ఫ్రేజెస్, క్లాసెస్, ఐడమ్స్, ఫ్రేజెస్, టెన్సెస్. టెన్సెస్ కింద సార్, ఎక్కడ ఉంది? ఇంకా కింద కింద అది టెన్సెస్ మీద చేద్దాం. మాకు ఆ టాపిక్ కూడా ఉంది. Sir, Hmm. sir, we have tenses, prepositions, conjunctions, prefixes and suffixes, and verbal forms. అవన్నీ కూడా ఉంటాయి సార్, జంబలింగ్ వర్డ్స్ అవన్నీ. Parts of speech, degrees of comparison, singular and plurals, pronouns, subjective and objective, helping verbs, correction. కనెక్షన్స్. Error correction, sir. ఈసారి స్టోరీ రైటింగ్ అని అవి డైరీ రైటింగ్ అని ఏమి ఉండవు సార్, లెటర్స్. మీకు మాత్రం భలే దొరికిందమ్మా, హాయిగా ప్రశాంతంగా ఏం చదువుకునే పని. ఎగ్జామ్ రాస్తున్నట్టు కూడా లేదు, ఏబిసిడి ఆప్షన్స్ పెట్టడమే, కళ్ళు మూసుకుని ఏదో ఒకటి నొక్కటం అయిపోయింది. టెన్సెస్ చూసుకోండి ఒకసారి. ఓకే సార్. ప్రెసెంట్ టెన్స్ ని సింపుల్ ప్రెసెంట్ టెన్స్ అయితేనేమో ఐ రైట్ అంటాం, సింపుల్ ప్రోగ్రెసివ్ అయితేనేమో ఐ ఆమ్ రైటింగ్, సింపుల్ పర్ఫెక్ట్ అయితేనేమో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అయితేనేమో ఐ హ్యావ్ రిటర్న్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అయితేనేమో ఐ హ్యావ్ బీన్ రైటింగ్. ఓకే, పాస్ట్ అయితేనేమో ఐ రోట్, కంటిన్యూస్ అయితే ఐ వాజ్ రైటింగ్, కంటిన్యూస్ ప్రోగ్రెసివ్ ఐ హ్యాడ్ రిటర్న్. పర్ఫెక్ట్ ఆల్రెడీ అయిపోయిందని చెప్పడానికి ఐ హ్యాడ్ రిటర్న్. ఐ హ్యాడ్ బీన్ రైటింగ్, ఈ టైంలో నిన్న రాస్తూ ఉంటాను అని చెప్పడం. ఫ్యూచర్ రిఫరెన్స్, ఐ షల్ రైట్, ఐ షల్ బి రైటింగ్, ఐ షల్ హ్యావ్ రిటర్న్, ఐ షల్ హ్యావ్ బీన్ రైటింగ్. తర్వాత అఫర్మేటివ్, ఫస్ట్ పర్సన్ ఐ రైట్, సెకండ్ పర్సన్ యూ రైట్, థర్డ్ పర్సన్ హీ ఆర్ షీ రైట్స్. థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు ఏంటంటే ఎస్ పెట్టుకోవాలి వెర్బ్ కి. తర్వాత నెగటివ్ సెంటెన్స్ చెప్పమన్నప్పుడు ఐ డోంట్ రైట్, యూ డోంట్ రైట్, షీ డస్ నాట్ రైట్. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే డూ ఐ రైట్, డూ యూ రైట్, డస్ హీ రైట్. తర్వాత ఈ సెంటెన్సెస్ అన్ని తెలిసే ఉంటాయిగా మీకు. తెలుసు సార్.
అమ్మా మా ఏ అని దీని మీద ఎగ్జామ్ పెడుతున్నాను చూడండి. డాష్ okay. చైనీస్ లాంగ్వేజ్ ఈజ్ డిఫికల్ట్. ఏనా దీనా Chinese ఏనా దీనా చాక్లెట్స్ తీసేపెట్టి ఏ అండ్ ది ఏది కరెక్ట్ వీటిలో? త్రీ యానా యాన్ అట్లా వచ్చిద్దమ్మా. అండ్ కాదు సార్ ఏ ఏ చైనీస్ Option లాంగ్వేజ్ A. ఈజ్ డిఫికల్ట్. రాంగ్ అంటే ఆప్షన్ ఏ సార్ నేను అంది. రాంగ్ అయిపోయింది. ఆన్సర్ ఉందండి. నేను ఆప్షన్ ఏ చెప్పాను దాని ఇప్పుడు కరెక్ట్ చెప్పు. సెకండ్ క్వశ్చన్ చెప్పు. ఆల్ప్స్ ఆర్ ద లాంగెస్ట్ మౌంటైన్ ఇన్ యూరోప్. ద ఆప్షన్ సి. ఎస్ కరెక్ట్. A lot of ships cross dash Pacific Ocean. ద ఆప్షన్ సి. Yes, correct. For me, breakfast is a dash best meal of the day. ఇస్ ఏ ఆప్షన్ ఏ. Wrong. ద సి సార్. See. Next. He fell and was taken to dash hospital. టు ద హాస్పిటల్. Then మ్యాన్ హాస్పిటల్. టు ద The- అనుకోండి. the correct. This is made in dash United Kingdom. This is made in the sir option C. Yes, correct. We must help dash poor. Help the poor. Idena? Yes, Help correct. Dash Alps are the highest mountain range system in Europe. The option B. Yes, correct. Next question. Dash exercise he is writing is very easy. An exercise. Edi? Ena, Dana. Exercise. An exercise. The exercise. The Right answer. The. Dash Mississippi is about 3734 kilometers. the Correct answer. అన్ని దానే ఉన్నాయి సార్. ఏం చేద్దాం అయితే? నెక్స్ట్ 11th question. Dash president got the good news and become happy. 11th question ఆన్సర్ చెప్పండి. ఏనా బీనా సీనా? ఆశ్రిత ప్రెసిడెంట్. ఏం చేయమంటావు? ఏనా బీనా Da, సీనా? B. Yes, correct answer. How can I get to dash Four Seasons Hotel? దానే సార్ ఇది కూడా. Yes, correct answer. How much weight can dash ant carry? Can yes sir. And the Wrong answer. Can the Agadu, an ant. huh. Next, I think I will buy dash new shirt for my father. A new shirt. Correct answer. Look, there is dash rocket in the sky. There is a rocket. Ena? Huh. Next, correct answer. Mr. Brown is dash teacher. Is Mr. Brown is the teacher. Is a teacher. Is an teacher. Da It is. sir. Da. Wrong answer. Is a teacher. Answer is
ఏ Is the teacher? ఏ పెట్టాలి దీనికి. ఈజ్ ఎ టీచర్. Okay, sir. మై My గ్రాండ్. ఆకాంక్ష మాట్లాడితే ఏంటి? ఆకాంక్ష ఏం చేస్తున్నావు అమ్మా? తను అసలు లెఫ్ట్ అయిపోయింది సార్. ఏమంట? ఏమో తెలియదు. మై గ్రాండ్ మదర్ గేవ్ మీ డాష్ డాల్ ఆన్ మై బర్త్డే. Gave the doll on my birthday. Give me a. Gave me the doll. Gave me a doll. Gave one doll. Option A, sir. Correct answer. My mother is dash cook the famous restaurant. My mother is the option B. Wrong answer. Is a Answer is is a cook. a cook. Okay, She sir. is a cook in famous restaurant. Please give me dash onion for this stew. Please give me an onion. Onion. Option A. ఏ ఆప్షన్? Onion. Option A. Option A అనుకుంటా సార్. రాంగ్ ఆన్సర్. మా ఆనియన్ Anna, వచ్చినప్పుడు యాన్ పెట్టాలమ్మా. AIOU వచ్చినప్పుడు యాన్ పెట్టుకోవాలి. నెక్స్ట్ తర్వాత దే టుక్ హిమ్ డాష్ హాస్పిటల్ ఇన్ ఆంబులెన్స్. To the hospital in ambulance. కరెక్ట్ Da ఆన్సర్. అనుకుంటా. యా దా కరెక్ట్ ఆన్సర్. ఇంకో ట్రై చేస్తావా? చాలా ఇంకవి. ట్రై చేస్తా సార్, టైం అవ్వలేదుగా. ఓకే. ఓ అయిపోయింది. We bought a ticket for dash Cleveland Orchestra. We bought a ticket For for వచ్చినప్పుడు దా వస్తుంది. ఓకే. Next we wanted catch some fish but we only caught dash octopus. Caught the. రాంగ్ ఆన్సర్. ఆక్టోపస్ లో ఉంది కాబట్టి యాన్ పెట్టాలి. ఓకే పోయి వచ్చినప్పుడు యాన్ పెట్టుకోవాలి. Who can play dash piano in your class? Who can play the piano? రాంగ్ ఆన్సర్. Anna, sir. ఏ యాన్ ఎట్లా వచ్చిద్దమ్మా? పి కదా. Okay, sir. ఏ పియానో in your class. తర్వాత you can't keep dash all as a pet. Okay. Anna, sir. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఓకే అమ్మా, అంతవరకే ఇచ్చాడు వీడు. Okay, sir. టోటల్ 24 క్వశ్చన్స్ చేసావు. 24 క్వశ్చన్స్ లో ఇక్కడ 2 రాంగ్స్ వచ్చాయి అశ్విత. మొత్తం ఎన్ని రాంగ్స్ సార్? 2 రాంగ్స్, మొత్తం ఒక 5 రాంగ్స్ వచ్చాయమ్మా. ఎన్ని ఉన్నాయి సార్ మొత్తం? 24. ఓకే సార్. 24 కి 5 తెచ్చుకో. సాయంత్రం కూడా క్లాస్ ఉంది కదా సార్? సాయంత్రం కూడా ఉంది. ఓకే సార్. లీవ్ అవ్వచ్చా సార్? లీవ్ అవ్వండి.